భక్తి టీవీ వారు ప్రతి సంవత్సరం అటు కోటి దీపోత్సవం ఇటు ఉగాది కవి సమ్మేళనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక దశాబ్ద కాలంగా సుమారుగా నిర్వహిస్తూ వస్తున్నారు. కవి సమ్మేళనం అనేటువంటిది మన సంప్రదాయం. కోటి దీపోత్సవం అనేటువంటిది భక్తి చైతన్యం. ప్రజల్లో ఉండే భక్తికి చైతన్యాన్ని కలిగించే విధంగా సంప్రదాయ సంస్కృతులను భాష ద్వారా ఇంటింటికి అందించే విధంగా ఇటు కవి సమ్మేళనాలను అటు కోటి దీపోత్సవాలను కూడా నిర్వహిస్తున్న భక్తి టీవీ యాజమాన్యం వారికి వారి సిబ్బందికి హృదయపూర్వకమైన ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రప్లుష్టాశోన్మేష సుప్లీహారోగ్యభాస శుభహితహర్ష సప్లక్షమునిగజేయుము శ్రీప్లవ సంవత్సరేశ స్థేమాధీశ. ప్రప్లుష్టాశోన్మేష. ప్ర అంటే మిక్కిలి, ప్లష్టము అంటే కాల్చబడినటువంటిది. మన ఆశలన్నీ కూడా దహించబడినాయి ఈ కరోనా రాకతో. అటువంటి వాటికి ఉన్మేష, మళ్ళీ చిగురింపజేసే విధంగా కొత్త నూతన చైతన్యాన్ని కలిగించేటువంటి వాడా ఓ కాలస్వరూప ప్లవనామ సంవత్సర. ప్రప్లుష్టాశోన్మేష సుప్లీహారోగ్యభాస. ప్లీహము అంటే ఎడమ వైపున ఉండే ఈ గుండె ప్రాంతంలో ఉండే మాంసగోళం, ఆ మాంసపు ముద్ద, అది ప్లీహం. అది సుప్లీహారోగ్యభాస, అది చక్కగా సమర్థవంతంగా అది రక్తాన్ని సరఫరా చేసే విధంగా ఉంచి దానికి ఆరోగ్యాన్ని కలిగించి భాస, దాన్ని చైతన్యం చేసేటువంటి వాడా. శుభహిత హర్ష, శుభములను హితములను హర్షమును ఆనందమును తెచ్చేటువంటి వాడా. సప్లక్షముని గజేయుము. ప్లక్షము అంటే రావి చెట్టు అని, ద్వీపము అని అర్థం ఉన్నాయి, ఒక దీవి. సప్లక్ష, చక్కని రావి చెట్టు కింద ఉన్న మునిలాగా చెయ్యవయ్యా నన్ను ఈ సంవత్సరంలో. సప్లక్షముని గజేయుము. ఒక దీవిలో ఎవ్వరూ లేరు, ఒక మునీశ్వరుడు ఉన్నాడు. 360 కోణాల నుండి అలలు గలగలలాడుతూ ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆటంకం కలిగిస్తూ ఉంటాయి, శబ్దం చేస్తూ ఉంటాయి. అయినా సరే తను ధ్యాన నిమగ్నుడై తన సాధన తాను చేసుకోవాలి. ఆ విధంగా చుట్టూ అలల సవ్వడులు చేస్తున్నటువంటి దీవిలో ఉన్న మునిగా నన్ను చెయ్యి. ఈ అలజడుల మధ్యన అటువంటి స్థితిని కలిగించు. రావి చెట్టు మొదట్లో కూర్చున్న మునిలాగా నన్ను మార్చు. సప్లక్షముని గజేయుము శ్రీప్లవ సంవత్సరేశ స్థేమాధీశ. స్థేమము అంటే శరీర బలం. ఈ శరీర బలానికి అధీశుడు ఎవడంటే కాలం, కాలస్వరూపుడు. ఒక్కసారిగా ఎంత పుష్టికరమైన ఆహారం తిన్నా అది ఒంటికి పట్టదు, కొంత సమయం తీసుకుంటుంది. ఒక్కసారిగా ఎంత వ్యాయామం చేసినా వెంటనే కండలు తిరిగి గండరలా మారడు. దానికి కూడా ఒక 40 రోజులో 100 రోజులో ఎంతో సమయం తీసుకుంటుంది. కాలమే పుష్టిని చేకూరుస్తుంది. కనుక మా అడుగంటిన దహింపబడినటువంటి ఆశలన్నిటికీ కొత్తదనాన్ని తీసుకొచ్చేటువంటి ఓ ప్లవనామ సంవత్సర స్వరూప. ప్రప్లుష్టాశోన్మేష సుప్లీహారోగ్యభాస శుభహిత హర్ష సప్లక్షముని గజేయుము శ్రీప్లవ సంవత్సరేశ స్థేమాధీశ. ఎందుకనంటే ఇటువంటి శబ్దాలతో పద్యం రాసింది. ఇటువంటి ఆ ప్రాసని, ఆ యతిస్థానంలో అటువంటి శబ్దం పడినప్పుడు దాన్ని దృఢముగా గాలి పీల్చి ఉచ్చరించటం వల్ల ఊపిరితిత్తులకి బలం కలుగుతుంది. ఊపిరితిత్తులకి బలం కలగవలసినటువంటి సమయం కనుక ఈ ప్లవనామ సంవత్సరాన్ని ఈ విధమైనటువంటి శబ్దజాలముతో కూడిన పద్యంతో స్వాగతిస్తున్నా. ప్రాక్స్థాణుజ్వల వైభవంబునై. ప్రాక్స్థాణు, స్థాణువు అనంటే శివలింగం, శివుడు స్థాణువు. ప్రాక్స్థానం అది అనాదిగా ఉన్నటువంటి స్థాణువు. అటువంటి ఆ శివలింగం యొక్క ప్రకాశం ఎలా ఉంటుందో అలా ఉండాలి ఇవాళ ఈ సభ. ఈ సభని అలా కోరుకుంటున్నా.
ప్రాక్స్థాణుజ్వల వైభవంబునై విద్వద్వంద్య సంవేద్యమై విద్వద్వంద్య సంహృద్యమై విద్వాంసుల చేత అభినందనలు పొందుతూ సహృదయులందరికీ ఆనందము కలిగించే విధంగా ఉండాలి ఈ సభ. రుక్స్థాయి ప్రదమై ఒక వేద రుక్కుల స్థాయిలో ఈ కవిత్వం ఉండాలి. వసంత సభ, ఈ తెలుగు వసంత సభ శ్రీకృష్ణ ప్రబోధార్థమై భగవద్గీతని తేలిక మాటల్లో ప్రజలకి తెలియజేసే విధంగా ఉండాలి. ఇక్కడ వీరు చెప్పేటువంటి సూక్తులన్నీ కూడా దృక్స్థేయోన్నతమై స్థేయము అంటే ఆ తీర్పు అన్నమాట. అంటే తన దృక్కుతో, తన విశేషమైనటువంటి జ్ఞాన దృష్టితో, కవితా దృష్టితో చక్కని తీర్పును ఉన్నతముగా చెప్పే విధంగా ఉండాలి. సుధా కవిత్వమై ధీధీరమై, బుద్ధికి ధీరత్వము కలిగినటువంటి బుద్ధి అది. ధీధీరమై ఇంకా సమ్యక్ స్థాస్నుత్వమునందుగాక. ఇక్కడ స్థాస్నువు అంటే బహుకాలం ఉండేటువంటిది. ఈ కవిత్వం ఇక్కడ చదివినటువంటి ఈ కవిత్వం అందరూ చదివినది సమ్యక్ స్థాస్నుత్వమునందుగాక. ప్లవ సంవత్సరేశ ప్లవ సమ్రాట్ ప్రభావంబునన్, నీ ప్రభావం చేత ఈ తెలుగు వసంతం వేదిక పైన చదివినటువంటి ఈ కవుల కవిత్వం అంతా కూడా చిరకాలం వర్ధిల్లేలాగా ఉంచవయ్యా అని ఆ ప్లవనామ సంవత్సర స్వరూపుణ్ణి కోరుకుంటున్నాను. ముందుగా సుప్రసిద్ధ కవులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అకాడమీ అధ్యక్షులుగా తొలిసారిగా నియమితులైనటువంటి వారు, రసవత్ కవిత్వాన్ని రచించి ఎన్నో పుస్తకాలుగా సమాజానికి అందించినటువంటి వారు. వారి నాన్నగారు కూడా శ్రీ బాలసిద్ధారెడ్డి గారు రజాకారుల దురాగతాలను ఎదిరించి పోరాడినటువంటి వీరులు. ఆ నందిని సిద్ధారెడ్డి గారిని వారి కవిత్వాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను. భక్తి టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నా కవిత జ్ఞాపకాలు. జ్ఞాపకాలు తొందరగా వదిలిపెట్టవు, ఊరిస్తాయి, ఉద్వేగపరుస్తాయి, ఉక్కిరి బిక్కిరి చేస్తాయి, నాడుల్లో కదిలి కనుకొలకుల్లోంచి జారిపడతాయి. ఏ తరంగమో ఆలింగనము చేసుకొని హృదయ లయల్లో దూరిపోతుంది. ఏ జ్ఞాపకమైనా ఎవరినీ తొందరగా వదిలిపెట్టదు. ఎన్ని వసంతాల్లో గంతులు వేశాం, ఎన్ని ఉత్సవాల్లో ఈలలు వేశాం. వసంతం కొత్త కాదు, వేడుక చూడనిది కాదు. కాలం తొలుచుకొని వచ్చిన కవిత్వానికి ఎన్ని అనుభవాలు, సున్నితమైన జీవితానికి ఎన్ని భయాలు, ఎన్ని అనుమానాలు. ప్రేమకు భయం ఎక్కువ, నమ్మకానికి అనుమానం ఎక్కువ. వికసిస్తున్నప్పుడు పూలకెన్ని సోయగాలో, పరిమళాలో. కానీ అంతలోనే వాడిపోతాయి పూలు, జ్ఞాపకాలు వాడిపోవు. సుదీర్ఘ ప్రయాణంలో మనిషికి ఎన్ని జ్ఞాపకాలో. మనిషి గొప్పతనమంతా జ్ఞాపకాలే. జ్ఞానం, గానం, జీవన సోపానం. కొండ రంగు వెయ్యదు, మీసం మెలయ్యదు. రంగు వేసినా మీసం మెలేసినా మనిషే, కడకు మోసం తలపెట్టిన మనిషే. ఎన్ని కాయలిచ్చింది చెట్టు, కాయలు తిని మాయలు నేర్చింది మనిషి. బాగుంది. ఎన్ని కాయలిచ్చింది చెట్టు, కాయలు తిని మాయలు నేర్చింది మనిషి. జ్ఞాపకం ఉండొద్దా? పూత కొంత, కాత కొంత, ఉత్పాదన కొంత. తిన్న చోటు తలవాలే కదా. డాలర్లతో కొలిస్తే ఎట్లా? నది ఎందరి దాహం తీర్చి ఉంటుంది, ఎందరికి స్నానం పోసి ఎందరికి ప్రాణం పోసిందో ఈ నది. లాభం చూసిందా? దారి మళ్ళించేది, లెక్కించేది మనిషే. ఇప్పటి జీవితానికి లెక్కలు ఒక శాపం. బాగుంది. లెక్కలు శాస్త్రమే కావచ్చు, జీవితం కాదు. జ్ఞాపకాలు తుడుచుకునేవాడు అమానవుడు. మరుపు వరమే కావచ్చు, మరిచినవాడు మరమనిషి.
మరుపు వరమే కావచ్చు, మరిచినవాడు మరమనిషి. నిన్ను నీకు గుర్తు చెయ్యడానికే వేడుక, మనల్ని మనుషులుగా నిలపడానికే జ్ఞాపకాలు. పండుగ పూట పద్యం రాయడానికి పరవశమొక్కటే చాలదు, పరిస్థితులు కూడా అవసరం, పరితాపాలు పదిలం. చిగురులు మేయకపోతే కోయిల పాటకు సొగసెక్కదు. రుచి మరచిన నాలుక పలుకలేదు ప్రాణగీతాలు. మనిషిని పరిమళింపజేసేది జ్ఞాపకాలే. మాటలంటే జ్ఞాపకాలే, జ్ఞాపకాలంటే మాటలే. ఉన్నా లేకపోయినా మనిషిని బతికించేది జ్ఞాపకాలే, బతుకు జ్ఞాపకాలే. నమస్తే. రసవత్తరమైన కవిత్వం ఆస్వాదించేలాగా ఉంటూ ఆలోచింపజేసేది అత్యుత్తమమైనది. అటువంటి ఆస్వాదనతో ఆలోచనలు రేకెత్తిచ్చేటువంటి కవిత్వాన్ని చక్కగా ఆలపించారు నందిని సిద్ధారెడ్డి గారు. వీరు ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు, ఎంఫిల్ చేశారు, ఎన్నో పత్రికలకు సంపాదకులుగా ఉన్నారు. సామాజికమైనటువంటి బాధ్యతతో, అద్భుతమైన స్పందనా గుణంతో అత్యుత్తమమైనటువంటి కవిత్వాన్ని పుస్తకాలుగా వెలువరించారు. అలాగే నాగేటి చాలల్లా అనేటువంటి వీరి కవిత ఒక ప్రభంజనాన్ని సృష్టించింది సాహితీ లోకంలో. తెలుగు కవిత్వం వాస్తవికత, అధివాస్తవికత, యుగురం, చిత్రకన్ను లాంటి ఎన్నో రచనలు వీరు సమాజానికి అందించారు. నందిని సిద్ధారెడ్డి గారు తెలుగు సాహిత్య లోకానికి ఈ రోజున ఒక వరం. వారి కవిత్వాన్ని విన్నాం. కుప్పిలి పద్మ గారు మీ కవిత్వాన్ని ఆలపించవలసిందిగా కోరుతున్నాను. వసంతాభిషేకమై ఎడతెగని ఎదురుచూపుల ఋతువొక్కటి మనసును పెనవేసుకుని ఏడాది. అసంఖ్యాక సంగతుల అల్లీ బిల్లీ వెలుతురు దోసిళ్ల నడుమ నుంచి పొంగి పొర్లిపోయిన కాలమొక్క జ్ఞాపకం. వేల వేల రాత్రులు నిశ్శబ్దక్షరాలు కనురెప్పల కాటుకై ప్రభాతాలని పలకరించటమొక జ్ఞాపకం. మనసంతా నేత్రమై ఆ పదాల కోసం రోజు రోజంతా ఎదురు చూసే వేళ ఆ వేళ్ల సవ్వడి మీటిన పులకింతో జ్ఞాపకం. జ్ఞాపకాలను మాత్రమే నెమరేస్తే ఈ తేనెపిట్ట గుండె ఊరుకోదు. నిరీక్షణ కొమ్మకి వేలాడుతున్న హృదయపు అంచులలో విరబూయాలని ఎదురు చూస్తున్న పసుపచ్చని పూ పొదల రేకుల నిండుగా మకరందపు పరాగమై నిలదీస్తోంది. చూపుల నిండుగా నింపుకోవాలని ఆ కుతూహలపు రహస్య స్నేహితుని పలకరింపేదని ఋతువు వెంట ఋతువులా అదే నిరీక్షణ వెతుక్కుంటుంది. ఆకుపచ్చని శ్వాసని కదా సుదీర్ఘ నిరీక్షణ. కానీ కొత్త వసంతం కదా ఎదురుచూపుల దిగుల్ని ఇట్టే పసిగట్టేస్తోంది. వెతికి వెతికి ఆ మనసుని పట్టి తెచ్చి శిరస్సుపై నుంచి చిలకరించి కానుక చేస్తానంటుంది ప్రేమాభిషేకాన్ని. దా ఇక ఈ ఎడతగిని నిరీక్షణని ముగింపు చెప్తూ చేతిలో చెయ్యి వేసుకుని కలిసి బతుకుతూ జీవితమంతా ప్రయాణిద్దాం వసంత సుగంధపు మోహ జీవన దారులలో. చాలా సంతోషం అండి పద్మగారు. పద్మగారు చిన్నతనం నుండి ఎన్నో కవితలు కథలు రాశారు. వారి కథలు కవితలు ఎన్నో సంపుటాలుగా సంకలనాలుగా అవి సాహితీ లోకంలో ప్రశంసలకి నోచుకున్నాయి. తరువాత ఆవిడ ఇప్పుడు చలనచిత్ర రంగంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కథా రచయిత్రిగా ఉన్నారు. ఇప్పుడు 2 కథలను కూడా చలనచిత్రాలకు అందిస్తున్నారు. శుభాకాంక్షలు అండి. ఇప్పుడు శ్రీమతి చిల్లర భవానీదేవి గారు సుమారుగా 4.5 దశాబ్దాలుగా ఒక 45 సంవత్సరాలకు పైగా సాహిత్యంలో ఉండే వివిధ ప్రక్రియలు, అటు బాల సాహిత్యం, కథలు, కవిత్వం, పౌరాణిక పద్యనాటకం, చారిత్రాత్మకమైనటువంటి కథలు, అనేకమైనటువంటి సాహిత్య ప్రక్రియల్లో విశేషమైనటువంటి కృషి చేసి చక్కని సాహిత్యాన్ని సమాజానికి అందించినటువంటి వారు. ఆవిడ సచివాలయంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగాన్ని నిర్వహించారు. శ్రీమతి
చిల్లర భవానీదేవి గారిని వారి కవితాగానం చేయవలసిందిగా కోరుతున్నాను. తెలుగు వసంతం కవి సమ్మేళన నిర్వాహకులకు, సహకవులకు, వీక్షకులకు అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. కవిత శీర్షిక కాల సంహిత. ఎప్పటిలాగే సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు. శార్వరి రగిల్చిన అదృశ్య అంగారాలను మోసుకుంటూ భూగోళం మీద మనుషులంతా భయం భయంగా, దూరంగా, దుమ్ము తుఫానులా, సుడిగాలి కెరటంలా మరో రోజు, ఇంకో రోజు, ఎన్నో రోజులు. ఇప్పుడు మళ్ళీ ఒక కరోనా ఉగాదిని ప్లవ పరిచయం చేస్తోంది. అకాల వైరుధ్యానికి కరిగిపోయిన హిమశిఖరాల ఆఖరి శ్వాసల వేడి మనని ఇంకా స్పర్శిస్తూనే ఉంది. అయినా ఉగాది వేకువ బూసుల కోసం తోటంతా చూపుల్ని సారిస్తున్నాం. వికసిస్తున్న విరివనాలు చూస్తున్నప్పుడు వసంతం వచ్చేసిందని తెలుస్తున్నా, సుగంధం మర్చిపోయిన పువ్వుల్లా జీవితాన్ని వట్టి జ్ఞాపకాల సంపుటిగా విచార కుడ్యాలనెక్కే విషాద వల్లరులమవుతున్నాం. కాలవృక్షం మీద కలల గూళ్ళెన్ని అల్లుకున్నా వాస్తవం చాలా బలమైనది. ప్రతిరోజు మనకు ప్రత్యేకమే అయిన ఈ ఉగాది మరిన్ని జెండా సూచికలను అందిస్తోంది. మనిషిని అపహాస్యం చేస్తూ పల్లవిస్తున్న ప్రకృతి గర్వపడుతూ గగనానికి ఎదుగుతోంది. ఆకుల మాటున వగరు స్వరాల కోయిల నా మనసుకు కొత్త ఆశల్ని అతికిస్తోంది. మనలో మనంగా నడుస్తున్న వేళ ఎవ్వరూ వెదకని చిరునామాగా మిగిలిన మధుర చేదు పరిమళాల వేపతల్లి జీవన గీతను ప్రవచిస్తోంది. చిట్టి చిట్టి మామిడి పిందెల రవళితో నా చుట్టూ ఇంత సుందర దివ్య సౌందర్యం తేజస్సులు విరజిమ్ముతున్నప్పుడు, ప్రకృతితో మమేకమై మోకరిల్లుతున్నప్పుడు మరో కరోనా సంవత్సరం శుభ సంకేతాల దివిటీలను ఆకాంక్షిస్తోంది. రాబోయే వెలుగుల పందాలకు సరికొత్త నడకల్ని నేర్పుతోంది. అవును, వాస్తవం చాలా కఠినమైంది. ఎంతటి వారికైనా నిజాలు తెలుపుతుంది. ఏవేవో పేర్లతో పిలుచుకున్నా అసలు కాలం అంటే గడియలు, నిమిషాలు, తేదీలు, వారాలు, వర్జాల. కాలం అంటే దైవ శాసన ప్రతిస్వరం కదా. ఋతువులన్నీ కాల సంహితలో లిఖించబడిన అధ్యాయాలే కదా. కాల నియతికి కట్టుబడి నిలదొక్కుని శిరసెత్తే మనిషికి ప్రతి ఉగాది మరో మలుపుకు నడిపించే వెలుగుదారి. ఆమెని రాసిచ్చిన ఆగామి సూత్రానికి నాంది. ధన్యవాదాలు. చాలా సంతోషం అండి భవానీదేవి గారు. ఈవిడ బాల సాహిత్యంలోనూ, పద్య సాహిత్యంలోనూ, నవలల్లోనూ, కథల్లో, కవితల్లో ఇలా విశేషంగా కృషి చేయటం అనేటువంటిది చాలా అరుదు. స్త్రీ కవయిత్రులలో ఇన్ని ప్రక్రియలు చేస్తున్నటువంటి వారు చాలా తక్కువగా ఉన్నారు. చాలా విశిష్టమైనటువంటి స్థానం ఈవిడిది. దాదాపుగా ఒక 51 గ్రంథాలు వీరు సమాజానికి అందించారు. వీటిల్లో ప్రధానంగా ఇంత దూరం గడిచాక, నది అంచున నడుస్తూ, అలాగే తప్తశిల మొదలైనటువంటి ఈ కథా సంపుటాలు, ఈ కవితా సంకలనాలు ఇవి చాలా మంచి సాహిత్యాభిమానులందరినీ కూడా ఆనందింపజేశాయి. అటువంటి భవానీదేవి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు శ్రీ ముకుంద రామారావు గారు, వీరు ఖరగ్పూర్లో పుట్టారు, పశ్చిమ బెంగాల్లో. బెంగాలీ సాహిత్యంలో ఉండేటువంటి లోతుల్ని, ఆ సాహిత్యపు విలువల్ని బాగా అధ్యయనం చేసినటువంటి వారు. వారిప్పుడు వారి కవితా గానాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక వర్షం వెంటాడినట్టు. కలిసిపోయే సమయాలు లేవు. సూటిగా క్లుప్తంగానైనా సారాంశం ఒకటే చాలు. కలిసిపోయే సమయాలు లేవు. సూటిగా క్లుప్తంగానైనా సారాంశం ఒకటే చాలు. మిత్రమా, సంజాయిషీలు లేవు. పేరుకుపోయిన జ్ఞాపకాల పొరల్లో నువ్వింకా భద్రంగా ఉన్నందుకే నాకు ఆనందం. ఓ, బాగుంది. మిత్రమా, సంజాయిషీలు లేవు. పేరుకుపోయిన జ్ఞాపకాల పొరల్లో నువ్వింకా భద్రంగా ఉన్నందుకే నాకు ఆనందం. వలస ప్రయాణంలో దూరం, ఒంటరితనం, దుఃఖం నా తోటి ప్రయాణికులు. ఆటుపోట్ల మధ్య కూడా ఆనందించే విషయం స్ఫురించడమే నీ జ్ఞాపకం. ఓ, బహుశా వెలితి జ్ఞాపకాల గుప్తనిధికి తాళపు చెవి. అదేమిటో దారి పొడుగునా వర్షం వెంటాడినట్టు ఈరోజు నువ్వు. ఓ,
అదేమిటో దారి పొడుగునా వర్షం వెంటాడినట్టు ఈరోజు నువ్వు బాధపడినా నన్ను నీ నుండి కత్తిరించుకోవడం ఉన్న చోటే విస్తరించకుండా మరో చోట మొలకెత్తటానికి కూడా రా చూద్దువు కానీ. నమస్కారం. నాకు సంతోషం అండి ముకుందరామారావు గారు. వీరు నాకు తెలియని నేనెవరో, అలాగే మరో మజిలీకి మందు, వలసపోయిన మందహాసం, అదే ఆకాశం అదే గాలి, భరతవర్షం లాంటి అనువాద రచనలు, ఇలా ఎన్నో చక్కని కవిత్వ రచనలు పుస్తకాలుగా అందించారు సుప్రసిద్ధ కవులు. ముఖ్యంగా సూఫీ కవిత్వం గురించి చక్కని అనువాద రచనలు పుస్తకాలు అందించారు. అంటే తెలుగు సాహిత్యంలో తక్కువగా ఉన్నాయి అటువంటి సాహిత్యం, మనకి కావాలన్నా తెలియాలన్నా అటువంటి విశేషమైనటువంటి కృషి చేశారు. మీకు శుభాభినందనలండి. ఇప్పుడు శ్రీ దర్భసేనం శ్రీనివాసాచారి గారు, వీరు ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. చాలా చక్కని రచనలు, ఇటు కవిత్వం కథలు రెండిట్లో కూడా ముఖ్యంగా వచన కవిత్వంలో విశేషంగా కృషి చేసినటువంటి వారు. ఆయన్ని ఈ తెలుగు వసంతం వేదిక పైన కవితాగానం చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు నేను చదివే కవిత శీర్షిక ఒక ఉత్సవము కొన్ని సందళ్ళు. ఇవాళ మామూలుగానే తెల్లవారింది కానీ వెలుతురుతో పాటు వెన్నెలా కురుస్తున్నట్టుగా ఉంది. సూర్యుడు వస్తూ వస్తూ చంద్రుణ్ణి వెంట తెచ్చుకున్నాడేమో. ఇవాళ ద్వారానికి కొత్త మామిడి తోరణాన్ని కట్టి ఇంట్లోకి సాదరంగా ఆకుపచ్చ సంగీతాన్ని ఆహ్వానిస్తాను. రసహీనంగా బలహీనంగా ఉన్న గదులు మనసులు రాగస్పర్శతో పరిపుష్టమై బహులలితమవుతాయి. కిటికీల్ని తలుపుల్ని మనసారా బార్లా తెరిచి కొత్త గాలుల విశిష్టాతిథుల్ని లోనికి పిలుస్తాను. వాళ్ళు తిరిగి తిరిగి రమణీయ సరస్సుల్ని, వంపుల నదుల్ని, చిక్కని అడవుల్ని, వివిధాకాశాల్ని దర్శించి స్పర్శలతో వస్తారు కదా. వారి రాకతో ఇల్లు విప్పారి విశాలమై స్వేచ్ఛా తలపులకు అనువైన విడిదవుతుంది. ఈ పొద్దున ఏ సెల్మోత కోసమో కాక ఓ కోయిల పాట కోసం ఎదురు చూస్తాను. ఓ బాగుంది. వస్తూ వస్తూ పాట అడవిని వెంట తెస్తుంది కదా. నేను చిన్ననాటి అటవీ జ్ఞాపకాల్లోకి తరలిపోతాను. పక్షులతో, చిగుళ్ళ చెట్లతో, పాటలతో మన చెలిమి అనాదిదని ఈ యుగాది గుర్తు చేస్తుంది. 4 గోడల నడుమ 3 రెక్కల గాలి కింద 2గా చీలే ఆలోచనలతో ఒక అందమైన తలుపును పొందేదెలా? ఇలా కాదు, ఆవలికెళ్ళి తెగ విరబూసిన శోభతో మహా సొగసుగా ఊగుతున్న వేపవృక్షాన్ని చేరుతాను. శుభ్ర పరిమళ సుగంధంతో అది నాకు వాయుస్నానం చేయిస్తుంది. దేహము మనసు సువాసనతో యవ్వనభరితమవుతాయి. ఓ ఎప్పటికైనా ఇంటిని కూడా ఓ చెట్టులా పెంచగలమా? బాగుంది. ఎప్పటికైనా ఇంటిని కూడా ఒక చెట్టులా పెంచగలమా అనే ఊహొకటి అద్భుతం. వాయుఛాయలో నాలో అమాంతంగా మొలకెత్తుతుంది. బాగుందండి. వాయుస్నానం దగ్గర నుంచి ఒక్కసారి చదవండి. మహా సొగసుగా ఊగుతున్న వేపవృక్షాన్ని చేరుతాను. శుభ్ర పరిమళ సుగంధంతో అది నాకు వాయుస్నానం చేయిస్తుంది. ఓ దేహము మనసు సువాసనతో యవ్వనభరితమవుతాయి. ఓహో ఎప్పటికైనా ఇంటిని కూడా ఓ చెట్టులా పెంచగలమా అనే ఊహొకటి తరుఛాయలో నాలో అమాంతంగా మొలకెత్తుతుంది. రోజులు, నెలలు, వత్సరాలు ఉరుకుల పరుగుల్లో ఇట్టే రసరాహిత్యంలో కరిగిపోయాయి కదా. ఈ ఉత్సవ వేళ దేనికోసమూ పరుగులెత్తక భూమితో సామరస్యంగా సంభాషిస్తూ
నిదానంగా మహాప్రియత్వంతో నడుస్తాను. గుసగుసలు పోతాను. ఇవాళ మెత్తగా గొంతు దేవాలయం నుంచి 4 శుభ్రకీర్తనల్ని ఎత్తుకొని కాసేపు మాటల్ని రాగభరితం చేస్తాను. ఇవాళ మెత్తగా గొంతు దేవాలయం నుంచి 4 శుభ్రకీర్తనల్ని ఎత్తుకొని కాసేపు మాటల్ని రాగభరితం చేస్తాను. ఊహల్ని ఇష్టంగా తొడుక్కోవడమే కాదు, దండిగా పండిస్తాను కూడా ఈ పండగ పూట. కవి పండిస్తే ఎన్నైనా పండించుగాని కాస్త నేల మీద బతికే ఊహల్నే పండించవయా అనే ఈ దేశపు రైతన్నకు నమస్కరిస్తా. అన్ని భాషల్లోనూ హొయలుండొచ్చు, అన్ని భాషల్లోనూ హొయలుండొచ్చు కానీ ఇవాళ మాత్రం ఈ ప్రాకృతిక యుగోత్సవాన్ని ఆహ్వానించడానికి ఆత్మీయంగా అమ్మ భాషనే ఆశ్రయిస్తా. బాగుందండి. చాలా చాలా ప్రకృతిని ప్రతిబింబిస్తూ అనుభూతిని ఉప్పొంగిస్తూ అద్భుతంగా ఉన్నది మీ కవిత్వం. చాలా బాగుందండి. మీరు అన్నారు చూసారా, ఇల్లు కూడా చెట్టులాగా చెయ్యగలమా అనేది. చాలా చాలా అద్భుతమైనటువంటి సూచన, ప్రశ్న కూడా. మహాద్భుతమైనటువంటి కవిత్వం రాసిన పూర్వ కవులు మన వేదుల సత్యనారాయణ గారు ఒక 70-80 ఏళ్ల కిందట ఆయన రాసినటువంటి కవిత్వంలో ఇటువంటి భావం ఒకటి ఏమన్నారంటే, ఇంట్లో పెరుగుతున్న లేత మొక్క, ఉయ్యల్లో పసిపాప, లేగదూడ, ఈ మూడింటిని ఒకే రకంగా చూశాం మనం అన్నాడు ఆయన. అంటే ఇంటిని చెట్టుగా చేయాలన్నారు చూసారా మీరు. ఆయన అన్నది లేగదూడని, పెరుగుతున్న మొక్కని, మొలిచిన మొలకని, ఉయ్యల్లో పాపని కూడా ఒకే విధంగా చూసినటువంటి జాతి ఇది అన్నాడు ఆయన. చాలా చాలా సంతోషం. చాలా చక్కని అనుభూతిప్రదంగా ఉన్నదండి. దర్భజైనం శ్రీనివాసాచార్య గారు జీవన వీచిక, ప్రవాహం, ముఖాముఖి, ఆట, నాగటి చాళ్ళు ఇటువంటి కవితా సంపుటాలతో అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే పిల్లల కోసం కూడా బాటసారి పదాలు పేరుతో చిట్టి కవితలు రాశారు. వీరికి సినారే పురస్కారం, అలాగే తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం కూడా అందింది. మీకు శుభాకాంక్షలండి దర్భజైనం వారు. ఇప్పటి వరకు రసవత్తరమైన కవితలు విన్నారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో అధ్యాపకులుగా చేశారు. ముట్నూరి వారి సంపాదకీయాల మీద విశేషమైనటువంటి వ్యాసాలు రాశారు. అద్భుతమైనటువంటి పద్యకవి, సంస్కృత కవి శ్రీ మరుమామల దత్తాత్రేయ శర్మ గారిని కవితాగానం చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ప్లవ తరలిరా అనే నా కవితాగానం వినండి. ఆగత గీతానివై వాసంత సమీరాన్ని నింపుకొని, నిలువెత్తు చైతన్య స్రవంతివై నూతన వర్షమా తరలిరా. నవోన్మేషానివై ప్లవవై వైప్లవ్య తేజానివై, నిబిడ శార్వరీ కల్లోల కరోనా తిమిర సంహారిణివై మా మనసులు కుదుటపడేలా, మా భయాలు తొలగించేలా, మా జీవనగతులు మెరుగుపడేలా నూతన వర్షమా తరలిరా. నవోన్మేషానివై ప్లవవై వైప్లవ్య తేజానివై నూతన వర్షమా తరలిరా. శార్వరి, నిన్ను శర్వుని రాణివనుకున్నాం, శాంతిదాయినివనుకున్నాం, నవజీవన సంధాయినివనుకున్నాం. ఏమనుకుంటే ఏం లాభం? మాయ మహమ్మారి రోగాన్ని వెంటబెట్టుకొచ్చి మా బతుకులన్నీ ఆగమాగం చేశావు. వెళ్ళేదానివి, నిన్నేమంటే ఏం లాభం? బళ్లను పిల్లలకు, పనులను పెద్దలకు దూరం చేశావు. కళ్లకు కనపడని భూతానివై వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించావు. ఎంతోమందికి దిక్కులేని చావునిచ్చావు. నీ విశ్వరూప విలయాన్ని చూపించావు. వెళ్ళేదానివి, నిన్నేమంటే ఏం లాభం? నీవు పూసుకొచ్చిన రోగాన్ని నీతోనే తీసుకుపో. చీకటి ఏడుగా చరిత్రలో మిగిలిపో. ఎందుకలా నవ్వుతున్నావు? ఓహో, మా స్వయంకృతాపరాధం మాకు తెలిసేలా చేశానని సంతోషపడుతున్నావేమో. మాలో మానవత్వం, సకల ప్రాణి పట్ల
సద్భావన వికసించేలా చేశానని సంబురపడుతున్నావేమో. నీ ఆటలేం సాగవు. నీవట్టు వెళ్ళగానే రోగ భయం తగ్గిందని మా చెవిని పడగానే మేం మళ్ళీ మునుపటి మనుషులం అవుతాం. ప్రకృతిని వికృతి చేసి పరిహసిస్తాం. సకల ప్రాణికోటికి ప్రాణ సంకటంలోకి నెట్టేసి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తాం. నీకు తెలియదేమో, మేం మానవులం, అల్పజ్ఞులం అనుకునేవు అమేయులం. మా ఆధిపత్య పోరాటాల కోసం ఎంతకైనా తెగిస్తాం. అయినా ప్లవ, నువ్వు ఇవేమీ పట్టించుకోకు. కాల జలధి ప్రవాహంలో, ప్రపంచీకరణ నేపథ్యంలో మాకు దారి చూపే పడవవై తరలిరా. ప్లవ అన్న మాటకు పడవ అనే అర్థం కూడా ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మాకు దారి చూపే పడవవై తరలిరా. నూతన వర్షానివై తరలిరా. నవనవోన్మేషానివై ప్లవవై వైప్లవ్య తేజానివై హర్షంతో కదలిరా. ఇదే స్వాగతం. దత్తాత్రేయ శర్మ గారు ముట్నూరు కృష్ణారావు గారి సంపాదకీయాల మీద వ్యాసాలు రాయటంతో పాటు విభక్తి ప్రపత్తి అనే ఉదాహరణ కావ్యం రాశారు. అలాగే పుస్తకపాణి అనే శతకం కూడా రాశారు. చాలా సంతోషం అండి. ఇప్పుడు మామిడి హరికృష్ణ గారు, ఈయన ఒక రసవత్ కవిగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్గా, అంటే ఎన్నో సామాజికమైనటువంటి సమస్యల మీద లఘు చిత్రాలని నిర్మిస్తూ ఒక చిత్రకారుడిగా ఈయన విశేషమైనటువంటి సేవలు అందించారు. అలాగే తెలంగాణ చరిత్ర పరిశోధకులుగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా హరికృష్ణ గారు ఎన్నో కవితా సంకలనాల్ని కూడా అందించారు. వాటిల్లో ప్రధానంగా ఊరికి పోయిన యాళ్ళ, ఒంటరీకరణ, అంటే ప్రపంచీకరణలాగా ఒంటరీకరణ కొత్త ప్రయోగం, అలాగే సుషుప్తి నుంచి అనేటువంటి కవితా సంకలనాలు వెలువరించారు. అట్లాగే ఫ్యూజన్ షాయరీ అనేటువంటి ఒక కొత్త ప్రక్రియని తెలుగు సాహిత్యంలోకి తీసుకొచ్చారు. ఇటువంటివి తీసుకొచ్చినప్పుడు సహజంగా వ్యక్తిగతంగా నేను బాగా స్వాగతిస్తాను, నేను అభినందిస్తాను. ఎందుకనంటే సాహిత్యాన్ని పూర్వం నుండి వచ్చినటువంటి ప్రక్రియల్ని మనం కొనసాగించాలి. అలాగే నూతన ప్రక్రియల్ని, నూతనమైనటువంటి శాఖల్ని కూడా వెలయింపు చేయాలి ఈ సాహితీ వృక్షానికి. అలా సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తూ దాన్ని అంతకు పూర్వం ఉన్నటువంటి దానికంటే కూడా ఇంకా దాన్ని విస్తృతి చేసేటువంటి ఇటువంటి ప్రక్రియలు చేసేటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మామిడి హరికృష్ణ గారిని వారి కవితాగానం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలందరికీ ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు వసంతం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక 7వ ఋతువు. అంటే ఇప్పటి వరకు మనకు తెలిసినవి 6 ఋతువులే. మనం 7వ ఋతువు కోసం అన్వేషించాల్సిన పరిస్థితి వచ్చింది కనుక ఆ నేపథ్యంలోంచి కవిత. అక్కడెక్కడో పూదోటలున్నాయని చెబితే వాళ్ళంతా ఓ మహాయాత్ర మొదలెట్టారు. అక్కడెక్కడో పూదోటలున్నాయని చెబితే వాళ్ళంతా ఓ మహాయాత్ర మొదలెట్టారు. పూలంటే వాళ్ళకి అంత ఇష్టం. దూర దూర తీరాలలో ఒకే చోట వనాలున్నాయని చెబితే వాళ్ళంతా ఊళ్ళు ఖాళీ చేసి పాదాలకు రెక్కలు తొడిగారు. వనాలంటే వారికి అంత గౌరవం. భూమి అంచుల దగ్గర ఒక చోట సరస్సులున్నాయని చెబితే వాళ్ళంతా పొలాలు వదిలేసి పదాలు పాడుతూ కదం తొక్కారు. సరస్సులంటే వారికి అంత అభిమానం. మబ్బుల మాటున ఒక కాడ నిధులున్నాయని చెబితే వాళ్ళంతా ముంతలో పాలను విసిరేసి పరుగులు పెట్టారు. మబ్బుల మాటన ఒక కాడ నిధులున్నాయని చెబితే వాళ్ళంతా ముంతలో పాలను విసిరేసి పరుగులు పెట్టారు. నిధులంటే వాళ్ళకి అంత కాంక్ష. చందమామ వెన్నెల దిగువన సౌందర్యం దాగి ఉందని చెబితే వాళ్ళలో కొందరు మాత్రమే కళ్ళను విప్పార్చి అటు దిక్కుగా దృష్టి సారించారు. సౌందర్యం అంటే వారికి అంత ఆరాధన. సూర్యుడి రెక్కల లోపల త్యాగదీపం వెలుగుతోందని చెబితే వాళ్ళలో ఎవరూ ఆ తాపాన్ని తాళలేకపోయారు. త్యాగం అంటే వాళ్ళకి అంత భయం. త్యాగం అంటే వాళ్ళకి అంత భయం. ఆకాశం నీడ కిందన ఒక తావున
ఆశయాలున్నాయని చెబితే వాళ్ళలో కొందరు మాత్రమే ఇల్లు దాటి చేతుల్లో కలాలు పట్టి బయటకొచ్చారు. ఆశయాలంటే వారికి అంత ప్రాణం. కానీ గాలి తరగల మీద తేలియాడుతూ వసంతం వస్తోందని చెబితే, గాలి తరగల మీద తేలియాడుతూ వసంతం వస్తోందని చెబితే వాళ్ళలో అందరూ ఛాతీ పెంచి ఊపిరి పీల్చారు, చేతులెత్తి స్వాగతించారు. వసంతం అంటే వాళ్ళకి అంత అవసరం. వసంతం అంటే వాళ్ళకి అంత అవసరం. సహయాత్రికుడా, ఇప్పుడు మనం ముత్యమంత ప్రేమను, చిటికడంత నమ్మకాన్ని పెంచే 7వ ఋతువు కోసం మొరపెట్టుకుందాం. గడ్డి పరకంత ధైర్యాన్ని, గాలిబుడగంత జీవితాన్ని ప్రసాదించే కొత్త యుగాది కోసం ప్రార్థన మొదలెడదాం. గడ్డి పరకంత ధైర్యాన్ని, గాలిబుడగంత జీవితాన్ని ప్రసాదించే కొత్త యుగాది కోసం ప్రార్థన మొదలెడదాం. ధన్యవాదాలు. చాలా సంతోషం మామిడి హరికృష్ణ గారు. హరికృష్ణ గారు 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రసార శాఖ వారి చేత ఉత్తమ కవిగా గౌరవ పురస్కారం పొందారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖకు సంచాలకులుగా ఆయన పనిచేస్తున్నారు. మీకు శుభాకాంక్షలండి. చలనచిత్ర గీత రచయితగా మిత్రులు, చాలా ఈ రోజున ఉన్నటువంటి కవులందరిలో కూడా ఈయనే సీనియర్, చాలా అనుభవజ్ఞులైనటువంటి చలనచిత్ర కవులు అయిన. అలాగే లలిత గీతాలకు సుప్రసిద్ధులు, ఎన్నెన్నో సాహిత్య ప్రక్రియల్లో నిష్ణాతులు వడ్డేపల్లి కృష్ణ గారు. వారిని కవితాగానం చేయవలసిందిగా కోరుతున్నాను. భక్తి టీవీ వీక్షకులకు, తోటి కవిమిత్రులకు ప్లవ ఉగాది శుభాకాంక్షలు. నా శీర్షిక ప్లవ తరంగమా స్వాగతం. ప్లవ అనే సంస్కృత శబ్దానికి తెలుగులో తెప్ప అనే అర్థం ఉంది. ప్లవమా, కాల జలదిలో కదలే నవ తరంగమా, ప్లవ పాలనా రంగమా, నీ పాలనలోనైనా మమ్మల్ని మహమ్మారి కరోనా ఉప్పెనను దాటించే తెప్పవై సార్థక నామధేయ ప్లవమై గట్టెక్కిస్తావా, లేక గడ్డు సమస్యల సుడుల్లో ముంచేస్తావా? తేపతేపకు పెరిగిపోతున్న పెట్రోలు ధరల్ని చూస్తే మోపెడు కూడా మోపెడు బరువై మొత్తానికే అమ్మేయాలనిపిస్తోంది. సై అంటూ సైకిల్ ఎక్కిపోవడమే మేలనిపిస్తోంది. ఎన్నుకునే వరకే నేతలంతా ఎన్నో ఆశల్ని చిగురింపజేసి ఆ తర్వాత అన్నీ రాలగొడుతున్నారు. అదేమిటని నిలదీస్తే రాళ్లతో కొడుతున్నారు. నువ్వు మాత్రం అలా చేయకు, మా బతుకుల్లో బాకుల్ని దూయకు. ప్రభుత్వ సంస్థల్ని పకోడీల్లా అమ్మేయకు. కుదేలైన విద్యా సంస్థల్ని ఇంకా కూల్చకు. వ్యాపార రంగాల్ని పేల్చకు. కార్పొరేట్ డాక్టర్లను ధనాశతో కన్నింగ్ యాక్టర్లుగా మార్చకు. కంప్యూటర్ రంగపు సాఫ్ట్వేర్లను హాహాకార హార్డ్వేర్లుగా తీర్చకు. కవులు కళాకారులను కలవరపరచకు. కర్షక కార్మికుల్ని కన్నీళ్లకు గురి చేయకు. చెట్లన్నీ ఎప్పటిలా చిగురించి చలువంగా పుష్పించి స్వాగతంగా నిలిచాయి. ఎలకోయిలలు ఎలుగెత్తి పిలిచాయి. ఇక మంగళకరమై మండు టెండల్లోనూ మలయమారుత వరమై మధుర కూజిత రవమై ఉత్తేజపూరిత జవమై ఉత్తుంగ తరంగార్ణవమై పరమానంద ప్లవమై ప్రసన్నంగా అడుగేయి. గతవత్సర మాలిన్యాల్ని కడిగేయి. కడుపేదల కన్నీళ్లను తుడిచేయి. కుబేరుల అక్రమార్జన కుడ్యాల్ని కూల్చేయి. రాజకీయ అవినీతుల్ని అణచేయి. రాజుకుంటున్న కరోనా దుష్ఫలితాల్ని దూరం చేయి. శుభసూచకంగా ఇక వచ్చేయి. కోరిన కొన్నైనా మరి ఇచ్చేయి. చాలా సంతోషం వడ్డేపల్లి కృష్ణ గారు. సమాజ కళ్యాణాన్ని కోరే ఈ కవి కళ్యాణం, గడ్డి పువ్వు, గాంధీ, 3 పూలు 6 కాయలు, సంక్రాంతి లక్ష్మి లాంటి కథలు రాశారు. అలాగే 2 చిత్రాలకు కూడా
ఆయన దర్శకత్వం వహించారు. ఆయన రచయిత, దర్శకులు, వ్యాఖ్యాత, బహుముఖ ప్రజ్ఞాశాలి వడ్డేపల్లి కృష్ణ గారు. శుభాకాంక్షలండి. ఈ సందర్భంగా ఈ ఉగాది పైన ఒక పాట. మామిడి చెట్టును చూస్తుంటే, వేప చెట్టును చూస్తుంటే, ఏ చెట్టును చూసినా పూల చెట్టును ఎలా ఉన్నదంటే, గంధం పూసుకున్న సుందరాంగి ఓలె కులికి మతి పోగడతాంది మావిడి చెట్టు, మనసును పొడుస్తాంది మండేటట్టు. గంధము పూసుకున్న సుందరాంగి ఓలె కులికి మతి పోగొడతాంది మావిడి చెట్టు, మనసును పొడుస్తాంది మండేటట్టు. సునిపిండి రాసుకున్న సుందరాంగి అయి నిలిచి ఎర్రి పుట్టిస్తాంది యాపా చెట్టు, ఏంటా సూపులనే ఏమీ ఎరగనట్టు. సున్ని పిండి రాసుకున్న సుందరాంగి అయి నిలిచి ఎర్రి పుట్టిస్తాంది యాపా చెట్టు, ఏంటా సూపులనే ఏమీ తెలియనట్టు. తాటికాయలంత కళ్ళు చేసి నేను తాడి చెట్టయి తన ఏపే చూస్తే, తాటికాయలంత కళ్ళు చేసి నేను తాడి చెట్టయి తన ఏపే చూస్తే, మూతి ఇరిసింది ముద్ద మందార చెట్టు, సిగ్గులేని ఉన్నంది సిరిమల్లె చెట్టు, పోయి పని చూసుకోమంది పొన్నాగ చెట్టు. గంధం పూసుకున్న సుందరాంగి ఓలె కులికి మనసును పొడుస్తాది మామిడి చెట్టు, మతి పోగొడతాంది మామిడి చెట్టు. దాని నీడనే నిలుసుండి దానిమ్మ పువ్వుని చూస్తా ఉంటే కన్నెర్ర చేసే ఎర్ర గన్నేరు చెట్టు. దాని నీడనే నిలుసునుండి దానిమ్మ పువ్వుని చూస్తా ఉంటే కన్నెర్ర చేసే ఎర్ర గన్నేరు చెట్టు. 100 మంది కుర్రోళ్ళని బోరు మంట ఏడిపించి పొగరుతోటి గుండెలిరిసే 100 వరహాల చెట్టు. సోకులకి రచ్చరేకులుగా బాకులెన్నో దాసుకుంది గొప్ప రాస కన్నె ఓలే గులాబీ చెట్టు. గోడెనక నిలుసుండి గుప్పుమని గుండె పిండుతాది పైకేమి తెలియనట్టు పారిజాతము చెట్టు. గంధం పూసుకున్న సుందరాంగి ఓలె కులికి మనసును పొడుస్తాది మామిడి చెట్టు. యాడుందో తెలియనీక దాని గాలి సోకించి సంపుక తింటాది సంపంగి చెట్టు. కళ్ళప్పగించి దాన్నే చూస్తా అంటే లెక్క చేయక సూరిగానే చూస్తాంది పొద్దు తిరుగుడు చెట్టు. సంధ్య మిన్ను ఎరుపంతా సింధులేసే బుగ్గలతో, సంధ్య మిన్ను ఎరుపంతా సింధులేసే బుగ్గలతో, కన్ను తిప్పనీయదువా కనకాంబరము చెట్టు. వసంతమునకే ముద్ద కపురగారతులిచ్చేందుకు సిద్ధమైనట్టు ఉంది నందివర్ధనము చెట్టు. గంధం పూసుకున్న సుందరాంగి ఓలె నిలిచి మతి పోగొడతాంది మామిడి చెట్టు, మనసును పొడుస్తాంది ఏమీ తెలియనట్టు. సునిపిండి రాసుకున్న సుందరాంగి అయి నిలిచి ఎర్రి పుట్టిస్తాంది యాపా చెట్టు, ఎంటా సూపులనే యాపా చెట్టు. గంధం పూసుకున్న సుందరాంగి ఓలె కులికి మనసును పొడుస్తాది మామిడి చెట్టు. భక్తి సుప్రసిద్ధ కవులు, రసవత్ కవులు శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు. చిత్రయుద్ధం. ఇంట్లో కూర్చోవడం కష్టమని ఇంట్లో కూర్చుంటే కానీ తెలియలేదు. ఇంట్లో కూర్చోవడం కష్టమని ఇంట్లో కూర్చుంటే కానీ తెలియలేదు. నెత్తురంటిన చేతులు కడుక్కునే కాలం, చేతులు కడుక్కోవడం కూడా దేశభక్తి అవుతుందనే ఊహకైనా రాలేదు. నెత్తురంటిన చేతులు కడుక్కునే కాలం, చేతులు కడుక్కోవడం కూడా దేశభక్తి అవుతుందనే ఊహకైనా రాలేదు. మనిషికి మనిషి ఇచ్చే ఆనందం మరిచిపోతున్న మహత్తరానికి సామాజిక దూరం కలిసి వచ్చిన అదృష్టం. బలాబలాలు కాలాన్ని బట్టే తుంపిళ్లకు భయపడే రోజొకటి వస్తుందని నేనెప్పుడూ కలగనలేదు. తుంపిళ్లకు భయపడే రోజొకటి వస్తుందని ఎప్పుడూ కలగనలేదు. వేలి ముద్రలు వేటాడవచ్చు, గొల్లాలు పెట్టిన చేత్తోనే గొల్లాలు కడుగు, గొల్లాలు పెట్టిన చేత్తోనే గొల్లాలు కడుగు, గోడలు కడుగు, నీటి బుడగ ఏదో బోధిస్తుంది నీ ఇల్లు ఎక్కడో తెలుసుకో. నీటి బుడగ ఏదో బోధిస్తుంది నీ ఇల్లు ఎక్కడో తెలుసుకో. ఇల్లు పరాక్, శరీరం పరాక్. ఇల్లు కదలకుండా
కడుపులో చల్ల కదలకుండా యుద్ధం చెయ్యొచ్చని, వణుకుతూ యుద్ధం చెయ్యొచ్చని ఇంట్లో వణుకుతుంటే తెలిసింది నాకు. వణుకుతూ యుద్ధం చేయొచ్చని, ఇల్లు కదలకుండా కడుపులో చల్ల కదలకుండా యుద్ధం చేయొచ్చని, వణుకుతూ యుద్ధం చేయొచ్చని ఇంట్లో వణుకుతుంటే ఇప్పుడే తెలిసింది. నమస్తే. కుప్పిలి పద్మ గారు. పగడపు పరిమళపు అడవిదారుల్లోంచి. పగడపు తీయని పరిమళం అడవిదారుల్లోంచి మన కోసం వచ్చేసింది అచ్చంగా మన లోగిలికే. వచ్చేది వసంతమని చెవిలో గుసగుసలాడుతూ, చిగురులేసిన మల్లెపొదని పువ్వులిమ్మని ప్రార్థిస్తున్నట్టు, వేప పువ్వుల తీపి రాత్రులంతా మీ ఏలక పరిమళపు అక్షరాలకే వేచి ఉన్న బెంగటిల్లుతూ, గ్రీష్మాన్ని మీ అక్షరాల వెచ్చని వెలుగుతో వెలిగించి పుష్యం మధ్యలోనే అడవి చామంతులను వెతుక్కుంటూ వెళుతున్నారో మాట మాత్రం కూడా చెప్పలేదు. కొత్త చివురుల పులకింతతో పాల్గొనం మన కోసం ఓ పూల దీవిని సిద్ధంగా ఉంచింది. తటపటాయించకండి ప్రవేశించటానికి. మల్లె పువ్వులు, వేప పువ్వులు మన కబుర్లు చాలు కదా ఈ పూలదీవి పొదరిల్లవ్వటానికి. ఇదిగో రాబోతున్న కాలం తిరిగి నడిజాములని తేనెలూరిస్తాయని మన పెరటి చెట్టు, అదే మన వేప చెట్టు జోస్యం చెప్పేసింది. మరొక చిన్న పోయము, ఎందుకంటే వసంతం అంటే మనకు గుర్తొచ్చే పాట కోయిల పాట. నాకెప్పుడూ కూడా కోయిల ప్రతి ఏడాది ఎక్కడున్నప్పుడు మనం వింటాము అన్నది నోట్ చేసుకోవటం అలవాటు ఉంటుంది. ఒకసారి బెంగాల్లో ఉన్నప్పుడు కోయిల పాట విన్నప్పుడు నాకు జీవనానంద దాస్ గారి ఒక పోయం గుర్తొచ్చింది. ఆయన బెంగాల్ పోయిట్టు, వారిది ట్రాన్స్లేట్ చేశాను. చిన్న పోయం అది చదువుతాను. మరెక్కడా చూడలేను ఈ బెంగాల్ వదనాన్ని చూశాక, ఇంత ప్రేమ నిండిన భూమిని మరెక్కడా చూడలేను నేను. చీకట్లో నడుస్తూ నే కనుగొన్న ప్రభాతాన్న అత్తి చెట్టు మీద చిన్ని కోయిల్ని, దానిపై గొడుగులా వంగిన పెద్ద ఆకుని, అది విరజిమ్మే ఆకుపచ్చ కాంతిని, జామ, కాంతల్, హీజల్, అశ్వత్థ వృక్షాలన్నీ అన్ని వైపులా ఒదుగుతున్న నిశ్శబ్దంలో, చిక్కని బ్రహ్మచపుడు పొదల నీడల్లో విరిసిన చంపా పువ్వుల సమీపానికి చంద్రుడు తన తుమ్మెద పడవని నడుపుతున్న నీలి నీడల్లోకి చొచ్చుకొచ్చే దృశ్యాలని ఈ ప్రేమాన్విత బెంగాల్ సీమల్లో తప్ప ఎక్కడ చూడగలం? బహుళా నది తరగల మీద మెరిసే వెండి వెన్నెల మరకల్ని, అశ్వత్థ వృక్షాల మోడుల మీద కదిలే తరంగాల నీడల్ని, బంగారు వర్ణంలో మెరిసే పొలాల మీదుగా వినిపించే శ్యామాపక్షి చిరుసవ్వడులని ఏ ఇంద్రుడి కొలువులోనైనా వినగలమా, చూడగలమా? అది అశ్వత్థ వృక్షాల మీద పడే నీడలు, అది చదవండి. బహుళా నది తరగల మీద మెరిసే వెండి వెన్నెల మరకల్ని, అశ్వత్థ వృక్షాల మోడుల మీద కదిలే తరంగాల నీడల్ని, బంగారు వర్ణంలో మెరిసే పొలాల మీదుగా వినిపించే శ్యామాపక్షి చిరుసవ్వడులని ఏ ఇంద్రుడు కొలువులోనైనా వినగలమా, చూడగలమా? ఒక రెక్క మీద వంగుతూ చేసే నాట్యాన్ని ఏ దేవుడి సమక్షంలో చూడగలం? ఈ బెంగాల్ నదీ తీరాల పొలాల మధ్య నుంచి తొంగి చూసే బంతిపూల సౌందర్యాన్ని, ఆమె ధరించిన ఆ బంగారు గజ్జల హారాన్ని ఎక్కడ చూడగలం? బెంగాల్ వదనాన్ని చూసిన కళ్ళతో మరి దేన్ని చూడలేను. థ్యాంక్ యూ. పూర్వ మహాకవులు వాళ్ళు ప్రకృతిని ఆస్వాదించి దానిలో లీనమైపోయారు. ఆ ప్రకృతిని ఆరాధించటం ఒక తపస్సుగా చేశారు. అటువంటి వారి నుండి వచ్చే ప్రతిభావము కూడా అది ఒక శాశ్వతముగాను ఒక రసముద్రతోనూ ఉంటుంది. చాలా బాగుందండి. శ్రీకృష్ణదేవరాయలు మహానుభావుడు. ఒక మహాకవికి కాలికి గండపెండేరం వేసి
ఆయన పల్లకిని తను మోశాడు అని అంటే కేవలం రసజ్ఞత కాదు, అక్కడ ఒక కళా పోషణ, కవిత్వ పోషణ కాదు, తాను అంతటి కవి, మహాకవి. ఆయన ఆముక్తమాల్యదలో వసంత ఋతువును వర్ణిస్తూ సాంద్ర మకరంద వృష్టి రసాతలంబు దొరగు పువ్వుల భువియు పూధూళి నభము ఈ క్రమత్రయి మాధవుడాక్రమించే. ఒక్క 3 వాక్యాలలో సృష్టి మొత్తం కూడా మన కంటికి ఎలా కనిపిస్తున్నదంటే ఈ ప్రపంచం అంతా సాంద్ర మకరంద వృష్టి రసాతలంబు, ప్రతి చెట్టుకి కూడా పువ్వులు పూసి విరగపూసేసి ఆ పువ్వుల నుండి మకరందం అలా బొట్లు బొట్లుగా కారి అది ప్రవాహం కట్టి అదంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోయి సముద్రం లక్షణం అంతా కూడా మార్చేసి మకరందం చేసేసింది అండి. దొరగు పువ్వుల భువియు, రాలిపోయినటువంటి పువ్వులతో భూమి అంతా కూడా ఆక్రమింపబడిందిట. ఎక్కడ చూసినా సరే పువ్వులే ఉన్నాయి. పూధూళి నభము, ఈ పూల పుప్పుడులన్నీ కూడా గాలులతో పైకి అలా ఎగసి వెళ్ళిపోవటం వల్ల ఆకాశం అంతా కూడా ఈ పూధూళితో ఆక్రమింపబడింది. ఈ విధంగా ఈ క్రమత్రయి మాధవుడాక్రమించే, ఈ వసంతుడు ఈ విధంగా భూమండలాన్ని త్రివిక్రముడిలాగా ఆక్రమించేశాడు అన్నాడు. అంటే ఒక పరమాద్భుతమైనటువంటి ఊహ. ఇప్పుడు చిల్లర భవానీదేవి గారు ఇప్పుడే ప్రకృతి గురించి, ప్రకృతిలో మనం ఎటువంటి ఆనందాన్ని అనుభవిస్తామో చెబుతూ ఉన్నారు జొన్నవిత్తుల వారు. ప్రకృతిని ప్రేమించని వాళ్ళు, అమ్మని ప్రేమించని వాళ్ళు ఎవరు ఉండరు సాధారణంగా. అమ్మ గురించి నేను ఒక కవిత చదువుతున్నాను. అమ్మ దాచి ఉంచుతుంది, కవిత శీర్షిక ఇది. అమ్మ దాచి ఉంచుతుంది. ఎలాంటి క్లిష్ట సమయాల్లోనైనా అమ్మలో కొంత మిగిలే ఉంటుంది. బిడ్డల కోసమే అమ్మ కొంత దాచి ఉంచుతుంది. వంటింట్లో ఆఖరి మెతుకు దాకా, పోపుల డబ్బాలో చివరి చిల్లర నాణెం దాకా ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట బిడ్డల కోసమే అమ్మ కొంత దాచి ఉంచుతుంది. ఒక్కొక్కరికి జన్మ ఇస్తున్నప్పుడు రక్తమాంసాలే కాదు, రాబోయే రేపు కోసం అందమైన ఆశల్ని కూడా అమ్మ దాచి ఉంచుకుంటుంది. మనవడు మనవరాళ్ల కోసం చిట్టిపొట్టి పాటలు, చిన్నారుల కథలు, తాను తరలిపోయాక కూడా తన మాటలు తొలకరించిన శబ్దాలు అమ్మ దాచి ఉంచుతుంది. చివరి క్షణాల్లో, ఆఖరి శ్వాసలో అత్తవారింటి నుంచి ఆయాసపడుతూ కన్నీళ్లతో పరిగెత్తుకొచ్చే కూతురు కోసం నీళ్లలోకి కరిగిపోతున్న తీయని మమకారాన్ని తప్పకుండా కంటిపాప కదలికల్లో అమ్మ దాచి ఉంచుతూనే ఉంటుంది. అమ్మ దాచి ఉంచుతూనే ఉంటుంది. ధన్యవాదాలు. చాలా చక్కగా ఉందండి అమ్మ పైన కవిత, భవానీదేవి గారు. కవి సామాజికమైనటువంటి సమస్యలే ఉన్నా వాటి మీద స్పందించి దానికి పరిష్కారం లేదా దానికి సూచన చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఈ భక్తి టీవీ వారి తెలుగు వసంతం వేదికపై నుండి సమాజంలో అత్యవసరమైనటువంటి ఒక విషయాన్ని ఒక 2 నిమిషాల పాటగా వినిపిస్తాను. హెల్మెట్ పెట్టుకోకుండా తిరుగుతున్నారు. దానివల్ల చాలా చాలా ప్రమాదాలు, ప్రాణ ప్రమాదాలు. ఎందుకంటే చిన్న చిన్న దెబ్బలకి కూడా ప్రాణం కోల్పోయేటువంటి పరిస్థితి వస్తున్నది. కనుక తప్పకుండా అందరూ హెల్మెట్ పెట్టుకుని తీరాలి. హెల్మెట్ పెట్టుకోండి, అడ్డును కాపాడుకోండి. హెల్మెట్ పెట్టుకోండి, అడ్డును కాపాడుకోండి. అడ్డుతో పాటుగా మీ ప్రాణము కాపాడుకోండి. హెల్మెట్ పెట్టుకోండి, అడ్డును కాపాడుకోండి. ఆడి తలకాయ ఆడు మనకి చెప్పడం ఏంటనుకోకండి. ఆడి తలకాయ ఆడు మనకి చెప్పడం ఏంటనుకోకండి. మీ తలకాయ గట్టిగా ఉంటే మీకే మంచిదండి. హెల్మెట్ పెట్టుకోండి, అడ్డును కాపాడుకోండి. చెట్టుపై నుండి పడితే జామ పండు సితుకునండి. పైకొమ్మ మించి పడితే మామిడికాయ పగులునండి. ఎంతెత్తు నుండి పడిన కొబ్బరికాయ ఏం కాదండి. అది తెలివిగా పీసుతో హెల్మెట్ పెట్టుకున్నదండి. హెల్మెట్ పెట్టుకోండి, అడ్డును కాపాడుకోండి. అడ్డుతో పాటుగా మీ ప్రాణము కాపాడుకోండి. హెల్మెట్ పెట్టుకోండి, అడ్డును కాపాడుకోండి. పాలలో రొట్టెలాగా మెదడు మెత్తగుంటదండి. చక్కని ఆలోచనలతో గొప్పోణ్ణి చేస్తుందండి. మెదడుని రక్షించుకొనుటే మేధావుల బాధ్యతండి.
కూసున్నోళ్ళు కూడా హెల్మెట్టు ధరించండి. ఆడి తలకాయ ఆడు మనకి చెప్పడం ఏంటనుకోకండి, మీ తలకాయ గట్టిగుంటే మీకే మంచిదండి. హెల్మెట్టు పెట్టుకోండి, అడ్డును కాపాడుకోండి. తలకు తగిలి పిచ్చెక్కితే బతుకు ఘోరమవునండి, తలే పగిలి చనిపోతే కుటుంబమే కుంటునండి. కనుక తలకి హెల్మెట్ పెట్టి క్షేమముగా ముందుకి బొండి, అది మీ తలపై ఆ దేవుని అభయహస్తమనుకోండి. హెల్మెట్ పెట్టుకోండి, అడ్డును కాపాడుకోండి, హెడ్డుతో పాటుగా మీ ప్రాణము కాపాడుకోండి. హెల్మెట్ పెట్టుకోండి, అడ్డును కాపాడుకోండి. ఇప్పుడు ముకుందరామారావు గారు. నా కవిత శీర్షిక నా ధన్యవాదాలు నన్ను విముక్తుని చేస్తాయా, నా ధన్యవాదాలు నన్ను విముక్తుని చేస్తాయా. కత్తి పండును కోసినట్టు తన దారిని తాను చీల్చుకుంటూ పోతోంది నది. కత్తి పండును కోసినట్టు తన దారిని తాను చీల్చుకుంటూ పోతోంది నది. దాహం తీరని సముద్రం అవినీతిలా నదుల్ని మింగుతోంది. కనబడని తన రెండో మొహాన్ని సముద్రంలో వెతుకుతూనే ఉన్నాడు చంద్రుడు. ఎంత దుర్మార్గంగా వాడినా నీరు గాయపడడం లేదు, నవ్వుతుందో ఏడుస్తుందో కూడా తెలియడం లేదు. ఎవరూ లేని ఇంట్లో కూడా సూర్యకాంతి ప్రసరిస్తోంది. వెలుగు నా మీద పడి నీడగా నా చిత్రాన్ని గీస్తోంది. తనను పెంచి పోషిస్తున్న వారిని పత్రాలతోనూ పూలతోనూ పండ్లతోనూ పూజిస్తూనే ఉంది చెట్టు. తనను పెంచి పోషిస్తున్న వారిని పత్రాలతోనూ పూలతోనూ పండ్లతోనూ పూజిస్తూనే ఉంది చెట్టు. పక్షులు వాలడానికి వీలుగా చెట్లు పైకి లేస్తూనే ఉన్నాయి. పక్షులు వాలడానికి వీలుగా చెట్లు పైకి లేస్తూనే ఉన్నాయి. ఎన్ని పూల పుట్టినరోజో ఈరోజు, ఎన్ని పూల పుట్టినరోజో ఈరోజు. రోజంతా పూలని కొండల్ని చూస్తూ నేను మేఘాల మీదే ఉన్నట్టుంది. రోజంతా పూలని కొండల్ని చూస్తూ నేను మేఘాల మీదే ఉన్నట్టుంది. మేఘాల్లో నా యాత్ర కూడా ఒక జీవితం. కొట్టుకుపోయిన మేఘాలు తిరిగొస్తాయా? మేఘాల నదిలో ఈదగలనా? నన్ను చూసి ఆకాశం అరుస్తోంది, మెరుస్తోంది. దిగువన నాకు అంతా అర్థమైందనుకుంటోంది. నన్ను చూసి ఆకాశం అరుస్తోంది, మెరుస్తోంది. దిగువన నాకు అంతా అర్థమైందనుకుంటోంది. అంత ప్రచండ వర్షాన్ని భూమి తాగేస్తోంది. అంత ప్రచండ వర్షాన్ని భూమి తాగేస్తోంది. అరవకుండా రాళ్ల మీద పడి శబ్దం చేస్తోంది. రోడ్డు మీద వంతెనలా వర్షం నది. ఎక్కడున్నా ఎలా ఉన్నా ఇంటి సముద్రానికి కాళ్ళ నది తీసుకుపోతోంది. ఎక్కడున్నా ఎలా ఉన్నా ఇంటి సముద్రానికి కాళ్ళ నది తీసుకుపోతోంది. నిశ్శబ్దంగా నిజాల్ని దాస్తూ బాధల్ని తెలియనీయకుండా వర్షంతో పాటు ఏడుస్తూనే ఉంది ప్రకృతి. గాలి, చెట్లు ఒకదాన్నొకటి హత్తుకొని ఓదార్చుకుంటున్నాయి. ఎన్ని వసంతాలు చూడటానికి పుట్టానో, ఎన్ని వసంతాలు చూడటానికి పుట్టానో, పుట్టిన చోటే చావటానికి నేను చెట్టుని కాదు. భాగ్యం కొద్దీ నేను ఎటు నుండి ఎటుపోయినా చూస్తున్న కొద్దీ లెక్కలేనన్ని అద్భుతాలు. నా ధన్యవాదాలు నన్ను విముక్తుని చేస్తాయా? నా ధన్యవాదాలు నన్ను విముక్తుని చేస్తాయా? ఇప్పుడు దర్భజైనం శ్రీనివాసాచార్యులు గారు. ఇవాళ కాస్త పాతగా ఉందాం. ఇది నేను వినిపించే రెండవ కవితకు శీర్షిక. తెల్లవారింది ఇవాళ ఉగాది కదా, ప్రియమైన శ్రీమతి, పిల్లల్లారా మనం కొంచెం కొత్తగా ఉందాం. కాదు కాదు, కావాలని ఇవాళ కాస్త పాతగా ఉందాం. దూరమైనా పర్వాలేదు, వెళ్ళి వెళ్ళి వేప చెట్టు విరగబూసే వీధిలో మార్నింగ్ వాక్ చేద్దాం. వస్తూ వస్తూ పూత నిండిన 4 వేప కొమ్మల్ని మునివేళ్ల మీద నిల్చునైనా దూసుకొద్దాం.
2 పాత ఆకుల్ని అలాగే ఉంచి ద్వారాన్ని కొత్త తోరణంతో అలంకరిద్దాం. మిలమిల మెరిసే ప్రకటనల్ని కాస్త మరిచిపోయి ఇవాళ పళ్లకు వేప పరిమళాన్నిద్దాం. మనల్ని ఊరించే మినరల్ వాటర్ను కాదనేసి ఇవాళ వెతికి చేదబావి నీళ్లను తోడుకొద్దాం. ఇవాళ కాస్త పాతగా ఉందాం. కొత్త మట్టి పాత్రను కొనుక్కొచ్చి అందరం కలిసి తాజాగా చేసే 6 రుచుల అపురూప పచ్చడిని అందులోంచి ఇష్టపూర్తిగా స్వీకరిద్దాం. బతుకు రుచిని ఇంత అమోఘంగా ఈ భూమి మీద మరే మిశ్రమం చెప్పగలదు? బతుకు రుచిని ఇంత అమోఘంగా ఈ భూమి మీద మరే మిశ్రమం చెప్పగలదు? డైనింగ్ టేబుళ్లను వదిలేసి ఇవాళ నేల మీద గుండ్రంగా కూర్చుందాం. బర్గర్లు, పిజ్జాలు, చాట్లు కాదు, కంటికి ఇంపు, రుచికి రుచి ఇంటి పులిహోరను ఇష్టంగా ఆరగిద్దాం. హీరోలు యాడ్ ఇచ్చే రంగునీళ్లను కాదు, కోనసీమ పంపించే కొబ్బరి నీళ్లను కోరుకుందాం. పిల్లలు మాయల పెట్టెను తెరిస్తే తెరవండి గాని సాగిపోయే సీరియళ్ల ఛానళ్ళొద్దు, కాసేపు ఇవాళైనా నేషనల్ జియోగ్రఫిక్ దర్శిద్దాం. నేల కానని వెర్రిపాటల్ని దూరం పెట్టి ఒకంత ఎంఎస్ గాత్రానికో ఎల్లా మృదంగానికో చౌరాసియా వేణువుకో దగ్గరవుదాం. ఒకంత ఎంఎస్ గాత్రానికో ఎల్లా మృదంగానికో చౌరాసియా వేణువుకో దగ్గరవుదాం. ఇంటిని ఆడంబరాలతో కాదు, పూలతో పుస్తకాలతో అలంకరిద్దాం. ఇంటిని ఆడంబరాలతో కాదు, పూలతో పుస్తకాలతో అలంకరిద్దాం. వస్తువుల్ని కాస్త వెనక్కి నెట్టి మనం ప్రస్ఫుటంగా కనపడదాం. వస్తువుల్ని కాస్త వెనక్కి నెట్టి మనం ప్రస్ఫుటంగా కనపడదాం. ఇల్లంటే మాల్ కాదని మనుషుల నెలవని గోడ మీద క్యాప్షన్ ఒకటి రాద్దాం. ఇల్లంటే మాల్ కాదని మనుషుల నెలవని గోడ మీద క్యాప్షన్ ఒకటి రాద్దాం. సెల్ మోగిందా? యా ఓకేలు కాదు, ఇవాళైనా శుభ్రంగా శుభాకాంక్షల్ని తెలుగులో చెబుదాం. సాయంత్రం నింపాదిగా నిండైన వస్త్రాల్లో అందరము ఉత్సాహకాంతితో బయటికెళ్ళి, ఇప్పుడైతే మాస్క్ కూడా వేసుకొని అది బ్రాకెట్లో మనం అనుకోవాలి. సాయంత్రం నింపాదిగా నిండైన వస్త్రాల్లో అందరము ఉత్సాహకాంతితో బయటికెళ్ళి తోటలకు బాటలకు ఉత్సవ సందడినిద్దాం. వస్తూ అటూ ఇటూ సమ్మోహనంగా మెరిసే జిగేల్ హోర్డింగుల్ని కాదు, ఇవాళైనా ఆకాశ వస్త్రం మీద అందంగా పరుచుకున్న నక్షత్ర ఎంబ్రాయిడరీని దర్శిద్దాం. పడుకునే ముందు ఇవాల్టి ఉత్సవ జ్ఞాపకాల్ని మనసు గదిలో భద్రంగా దాచిపెడదాం. రేపటి సరికొత్త సూర్యుడి కోసం ఒక తాజా స్వాగత గీతాన్ని సిద్ధం చేద్దాం. మామిడి తోటలో కోయిల పాటను మనమంతా చేతులు కట్టుకొని పరవశంతో వింటున్నట్లు కలొకటి రావాలని, మామిడి తోటలో కోయిల పాటను మనమంతా చేతులు కట్టుకొని పరవశంతో వింటున్నట్లు కల ఒకటి రావాలని కాంక్షిస్తూ పడుకుందాం. నమస్కారం. దత్తాత్రేయ శర్మ గారు. ఉగాది అంటేనే ఒక ఉత్సాహం, ఉగాది అంటేనే వసంతోన్మేషం, ఉగాది అంటే ప్రకృతి పులకరింత, పరమాత్మ ప్రేమగా పలకరింత. అందుకనే శిశిరానికి వీడ్కోలు చెబుతూ ఉగాదిని ఇలా ఆహ్వానిద్దాం. కొమ్మల దేహవల్లికల కోకల రీతిని జీర్ణపర్ణముల్ నెమ్మది జారిపోయినవి
నిర్భర యౌవనమునన్ నిర్భర యౌవనమునన్ రమ్ము వసంతమాధవుడ లాలన సేయర పల్లవింతలన్ రమ్ము వసంతమాధవుడ లాలన సేయర పల్లవింతలన్ కొమ్మల నేలు కొమ్మనుచు కోకిల పాడెనుగాది గీతముల్ కోమల కంఠమాధురికి కోకిల చేసిన పూజలేమిటో ఆమని వేళకింతటి వయారపు వన్నెల చిన్నెలేలనో ఈ మధురోదయానికిల ఇంపుల సొంపుల సోకులెన్నియో ఈ మహనీయ వైభవమే ఇంతకు స్ఫూర్తి ఉగాది పర్వమా ఈ మహనీయ వైభవమే ఇంతకు స్ఫూర్తి ఉగాది పర్వమా. ఉగాదిని ఆహ్వానిస్తూ కొత్త చైతన్యానికి నాంది గీతం నేనిద్దాం. బాగుందండి, చాలా సంతోషం. నేను కోనసీమ శతకంలో ఒక పద్యం రాశాను. ఎందుకంటే ఆ పరమ రమణీయమైనటువంటి ఆ ప్రాంతంలో ఆ ప్రకృతిలో వేద శాస్త్రాలు విలసిల్లాయి. ఆ వేద శాస్త్రములు వాటి ప్రభావం ఎలా ఉంటుందనంటే, ఉదాహరణకి ఇక్కడ తెలంగాణలో పాట అనేటువంటిది చాలా ప్రధానమైనది. అది ఇక్కడ ఈ తెలంగాణ జాతి గుండె చప్పుడు పాట. ఎందుకని అయ్యిందనంటే పాట పాడటం అనేటువంటిది ఇక్కడ స్వభావం కనుక పుట్టినటువంటి పిల్లవాడు కూడా అవి వింటారు, అవి వింటూ పెరుగుతారు. వాళ్ళు కూడా మళ్ళీ పాడటం మొదలు పెడతారు. వాళ్ళు ప్రకృతిని చూసి వాళ్ళకి కలిగినటువంటి అనుభవాల్ని అనుభూతుల్ని మళ్ళీ పాటగా కట్టి వాళ్ళు పాడతారు. పచ్చదనానికి ప్రసిద్ధమైనటువంటిది కోనసీమ. ఈ కోనసీమలో వేదమనుకరించును ఆవు పెయ్యలిచట. ఆవు పెయ్యలు కూడా వేద శబ్దాన్ని అనుకరిస్తాయి. ఎలా అంటే అక్కడ వేదం పాఠాలు చదువుతూ ఉంటే అది వింటుంది. సహజంగా ఎక్కడైనా ఆవుదోడలు ఏమనాలి, అంబా అంటాయి. కానీ ఇక్కడ విని విని అంబా అంటాయి అవి. ఎందుకనంటే ఆ శబ్దం విని విని అవి కూడా దాన్ని అనుకరిస్తాయి. చిలుక శంకర భాష్యము పలుకగలదు. ఆ శంకరాచార్యుల వారి అద్వైత భాష్యాన్ని పండితులందరూ ముచ్చటించుకుంటుంటే అక్కడున్న శివాలయాల్లో ఆ చిలకలు విని విని ఆ పదాలు కూడా అవి విని అవి మళ్ళీ తిరిగి పొలగలవు. అక్కడ శ్లోక మంత్రాల నాలించు మేక కూడా వీళ్ళు నమకం చమకం చదువుతుంటే సంచమే మయశ్చమే సోమశ్చమే మే అని అంటుంటే ఇవి కూడా మే మే అంటాం. అక్కడి నుంచి మొదలెట్టేయండి. ఎందుకంటే వీటి యొక్క అరుపుని అక్కడ వేద శబ్దంలో వినిపిస్తోంది, అందుకని అవి చూస్తున్నాయి. శ్లోక మంత్రాల నాలించు మేక కూడా కోతి పేకాట నేర్పును కోనసీమ. సమృద్ధిగా బాగా పండుతాయి, బాగా ఆదాయం వస్తుంది కనుక ఇక కూర్చుని చేసే పనేం లేదు. అయితే వేదగోష్ఠి, శాస్త్రగోష్ఠి, కళలు, లేకపోతే కాలక్షేపం. కనుక వేదమనుకరించును ఆవు పెయ్యలిచట చిలుక శంకర భాష్యము పలుకగలదు. శ్లోక మంత్రాల నాలించు మేక కూడా కోతి పేకాట నేర్పును కోనసీమ. ఇలా భక్తి టీవీ వారు సంస్కృతి సంప్రదాయాలను, మాతృభాషా వైభవాన్ని ఇప్పటి తరానికి అందించాలని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో చేస్తున్నటువంటి ఈ వసంత కవితా గాన సభలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం తెలుగు వసంతం వేదికని ఏర్పాటు చేసి లబ్ధప్రతిష్ఠులైనటువంటి రసవత్ కవులను, కవయిత్రులను పిలిచి ఇలా ఈ కవి సమ్మేళనం ఏర్పాటు చేయటం కూడా చాలా సంతోషం. ఇప్పటి వరకు రసవత్తరమైన ఇప్పుడు మామిడి హరికృష్ణ గారు. కవితా శీర్షిక నిర్జనం. మొట్టమొదటిసారిగా నగరంలో కోడి కూసింది.
నిర్నిద్ర రాగాలలో సూలిపోయే నగరం, వేకువకు ముందే కళ్ళు విప్పి నిద్రలేచే జనం. ఈరోజు బారెడు పొద్దెక్కిన బండెడు మెసేజులు ఇన్బాక్స్లో మేట వేసినా ఇంకా మంచం దిగలేదు. దేహం పైన ముక్కు చుట్టూ మాత్రమే కాదు, కండ్రెప్పల పైన కూడా ముసుగు మాస్క్ని తొలగించలేదు. బస్తీల నుండి బంజారా హిల్స్ వరకు, షామీర్పేట నుండి శంషాబాద్ వరకు, కూకట్పల్లి నుండి కర్మాన్ ఘాట్ వరకు ఎవరి ఇళ్లల్లో వాళ్ళు గృహ నిర్బంధ ఖైదీలు. ఇప్పుడు నగరం మొత్తం ఓ బందీఖానా. ఇప్పటిదాకా దేశాల మధ్య సరిహద్దు కంచెలు, రక్షణ వలయాలు, భద్రతా బలగాల పహారాలు, కరచాలనాలే చలనాలు, ఆలింగనాలే ఆయుధ సంపదలు, సామీప్యతలే అధికారాలు, సమక్షాలే ప్రాముఖ్యతలు. ఇవన్నీ వందలాది ఏళ్లుగా వాళ్ళు నిర్మించిన విలువలు. రేణువు రేణువుతో కట్టుకున్న ఇసుక గూడులు. సమాజమే బలం, సమూహమే స్థిరం, సమైక్యతే ప్రగతి, సంఘటితమే జగతి. ఇప్పటిదాకా వాళ్ళు రచించిన కీర్తనలు. అంతేనా? సూత్రాలు, సిద్ధాంతులు, తత్వాలు, దార్శనికులు, మేనిఫెస్టోలు, మహానేతలు సమాజాన్నంతా రంగులు, వర్గాలు, కులాలుగానే లెక్కించారు. బాగుందండి. అది ఒకసారి సమాజమే బలం దగ్గర నుంచి చదవండి, చాలా బాగుంది. సమాజమే బలం, సమూహమే స్థిరం, సమైక్యతే ప్రగతి, సంఘటితమే జగతి. బాగుంది. ఇప్పటిదాకా వాళ్ళు రచించిన కీర్తనలు. అంతేనా? సూత్రాలు, సిద్ధాంతులు, తత్వాలు, దార్శనికులు, మేనిఫెస్టోలు, మహానేతలు సమాజాన్నంతా రంగులు, వర్గాలు, కులాలుగానే లెక్కించారు. మతాలు, దేశాలు, జాతులుగానే చూశారు. ఐక్యత, సంఘీభావం అంటే వాళ్ళ మధ్య మాత్రమే ఏకత్వమని, జాతి స్పృహను, రంగు సోయిని, దేశీయ చైతన్యాన్ని రగిలించారు. కానీ కరోనా ఎంత పని చేశావు? వేలాది ఏళ్లుగా వాళ్ళు సృష్టించిన సౌధాలను నేలకూల్చావు. శరీర స్పృహను అందరిలో కొత్తగా ఎగదోసి దేహభక్తిలోనే దేశభక్తి ఉందని థర్మల్ స్క్రీనింగ్తో నిర్ధారణ చేశావు. కలిసిపోయి కాకుండా విడిగా ఉండడంలోనే మనుగడ ఉందని సోషల్ డిస్టెన్స్ సాక్షిగా నిరూపించావు. వ్యక్తి గొప్ప, సమాజం గొప్ప అనే చిరంతన అనాది ప్రాచీన చర్చలో వ్యక్తితత్వానికే పట్టాభిషేకం చేశావు. మీసాలు మెలేసే సామ్రాజ్యాలను సరెండర్ చేయించి సలాం చేయించుకున్నావు. డౌన్ డౌన్, పెన్ డౌన్, గన్ డౌన్, డౌన్ డౌన్, పెన్ డౌన్, గన్ డౌన్ మాత్రమే తెలిసిన సమాజాలకు లాక్డౌన్ మంత్రాన్ని సరికొత్తగా నేర్పించావు. డిజిటల్ క్లాక్ తలుకుల మధ్య పరుగులు పెట్టే గుంపులన్నిటినీ స్వయం రక్షకులను చేసి గృహగస్తీలోకి మళ్లించావు. ఎవరికి వారే జీవించే అపార్ట్మెంట్ సమయాలలోకి మరింత అపనమ్మకపు పొగను స్ప్రే చేశావు. రన్వే నుండి ఆకాశంలో తేలిపోయే విమానాలన్నింటినీ, వాటిలో ఎగిరెళ్లే స్వప్నాలన్నింటినీ లాక్కొచ్చి హ్యాంగర్లో నిలిపేశావు. నగరం రోడ్ల వైశాల్యాన్ని నగ్నంగా చూపించి డూమ్స్డే బీభత్స సౌందర్యాన్ని గ్రాఫిక్స్ లేకుండా ఆవిష్కరించావు. కరోనా గ్రేట్ వాల్ను దూకి వచ్చిన క్షణాల్లోనే ఎంతో పని చేశావు. సరస్సులో చేపపిల్లలా బిజీగా ఉండే నగరాన్ని నిర్జనం చేసి నా ఇంట్లోనే నన్ను ఐసోలేషన్లో పెట్టి ఏనాడో తొక్కిపెట్టిన నాలోని మానవుని మమ్మీని పునరుజ్జీవితుని చేశావు. ఆఖరికి ఇక్కడి ఒక్కో దేహాన్ని ఒక్కో దేశంగా మార్చావు. ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. థర్మల్ స్క్రీనింగ్ అనేటువంటిది అవసరమైందనేది దేహానికి చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ కరోనాని ఒక పక్కన మనం నిందిస్తున్నాము, కానీ ఈ కరోనా మానవుడి యొక్క ప్రధాన కర్తవ్యాన్ని కూడా బోధిస్తోంది. ఎందుకంటే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని చెప్పారు పెద్దవాళ్ళు. ఈ శరీరాన్ని దుర్బలంగా ఉంచుకోకూడదు, దీన్ని ఎప్పుడు కూడా దృఢంగా ఉంచుకోవాలి. కనుక దానికి ప్రధానంగా చేయవలసింది ఏమిటంటే ధర్మంగా ఉండటమే. దురలవాట్లు, దుష్టమైనటువంటి బుద్ధి ఇవి లేకుండా ఉంటే శరీరం అంతా కూడా ఆలోచన వల్ల చాలా దృఢంగానే ఉంటుంది.
అది ఎప్పుడైతే పోయిందో మానవ జాతిలో ఇవన్నీ కూడా వచ్చి మన మీద దాడులు చేస్తున్నాయి. కుందేలుకు లేదు, తాబేలుకు లేదు, ఆవుకి లేదు, గేదెకి లేదు, దేనికి దీని ప్రభావం లేదు. కరోనా ప్రభావం మానవుడికి మాత్రమే ఎందుకు వచ్చిందంటే ప్రకృతిని నాశనం చేస్తున్నది వీడు, ఆ జీవులు కాదు. కనుక వీడికి హెచ్చరిస్తుంది, నీ శరీర ధర్మం ఏదో దాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు ఎంత అనుభవించగలవో ఈ శరీరంతో అది తెలుసుకో. నువ్వు పొందవలసింది మనస్సుతో, బుద్ధితో, జ్ఞానంతో. ఆ జ్ఞానానందం కలగాలి, విద్యానందం కలగాలి నీకు. అంతేగాని శరీరంతో ఆనందం ఎక్కువ పొందాలని ప్రయత్నం చేస్తే ఈ శరీరం పడేటువంటి పాటలన్నీ కూడా ఇవేరా అని హెచ్చరిస్తున్నది. కనుక చాలా చక్కగా మీరు ఉన్నటువంటి వివరాలన్నీ కూడా చక్కగా మీ కవిత్వంలో చెప్పారు. కరోనా నేపథ్యంలో జరిగినటువంటి వివరాలు, ఈ కరోనా వచ్చినటువంటి ప్రభావం సమాజానికి తెలియకుండా అందరికీ కూడా ఒక నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా చక్కని వాతావరణం మనస్సుకి ఇంటికి ఏర్పడాలనే భక్తి టీవీ వారు ఈ తెలుగు వసంతం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కవిత్వం విన్నటువంటి వారందరికీ కూడా ఈ కాసేపు, ఈ విన్నంతసేపు కూడా కరోనా ప్రభావం కానీ కరోనా గురించి కానీ ఆలోచన ఏమీ ఉండదు. అందుకు మొట్టమొదటిగా కావాల్సింది ఈ రోజున కవిమిత్రులు అందరూ కూడా, కవయిత్రులు చెప్పినటువంటి దాంట్లో చెట్టును గురించి అందరూ కూడా ప్రస్తావించారు. చెట్టు లేకపోతే వసంతం ఏముంది, వచ్చి ఎక్కడికి వస్తుంది? అది ఏ భవనం మీదకి వస్తుంది? చెట్టే వసంతం యొక్క చిరునామా. కనుక ఆ చెట్టుని పెట్టడం అనేటువంటిది జరుగుతున్నది. కోట్ల చెట్లు పెడుతున్నాం కానీ వేల చెట్లు బతుకుతున్నాయా అనేది ఒక్కసారి మళ్ళీ పునఃపరిశీలన చేసుకోవాలి. చెట్టుని బతికించాలి. చెట్టే వసంతం. పెట్టో రావి చెట్టో గంగ రావి చెట్టో, దారంట యాప చెట్టో మరిగా అనుగ చెట్టో, నిదరా గన్నేరు చెట్టో నేరేడు చెట్టో, కొడి పుంజు పూల చెట్టో పొన్నా చెట్టో, ఇంట్లో మామిడి చెట్లు, చెరువు గట్ల కొబ్బరి చెట్లు, పొలం గట్ల చింత చెట్లు, పొలిమేరల మర్రి చెట్టు, పెట్టో రావి చెట్టో గంగ రావి చెట్టో, దారంట యాప చెట్టో మరిగా అనుగ చెట్టు, పెద్ద పెద్ద తుపానులే రాని ఎదురా చెట్టు, వానలు కురిపించి వరదలనే అరికట్టు, గాలిలో దుమ్ము ధూళి ఆకులతో తుడిసిపెట్టు, నీడనిచ్చి పళ్ళనిచ్చి ప్రాణాలే నిలబెట్టు, ఎండ వేడి తగ్గించి ఎంతో హాయి తెచ్చిపెట్టు, తరతరాలు తన సర్వం లోకానికి పంచిపెట్టు, అందుకే చెట్టు నాటడంలో నువ్వు మనసు పెట్టు, పెట్టు రావి చెట్టు గంగ రావి చెట్టు, దారంట యాప చెట్టు మరిగా అనుగ చెట్టు, నీ పుట్టిన రోజున పెట్టు ఒక చెట్టు, నీ పెళ్లి రోజున పెట్టు మరో చెట్టు, పిల్లోడు పుడితే పెట్టు ఒక చెట్టు, ప్రమోషన్ వచ్చిందా పెట్టు మరో చెట్టు, ఇంక్రిమెంట్ వచ్చిందా పెట్టు ఇంకో చెట్టు, ఇల్లు కట్టుకున్నావా ఇంట్లో పెట్టు చెట్టు, ఇట్లాగే అందరి చేత పెట్టించరా చెట్లు, నీ జన్మే ధన్యమవుతుంది జన్మభూమి మీదొట్టు, పెట్టు రావి చెట్టు గంగ రావి చెట్టు, దారంట యాప చెట్టు మరిగా అనుగ చెట్టు, నిదరా గన్నేరు చెట్టు నేరేడు చెట్టు, కొడి పుంజు పూల చెట్టు పొన్నా చెట్టు, ఇంట్లో మామిడి చెట్లు, చెరువు గట్ల కొబ్బరి చెట్లు, పొలం గట్ల చింత చెట్లు, పొలిమేరల మర్రి చెట్టు, పెట్టు రావి చెట్టు గంగ రావి చెట్టు, దారంట యాప చెట్టు మరిగా అనుగ చెట్టు. ఇప్పుడు లలిత గీతాలు మధురంగా రచించి ఇటు సినిమా పరిశ్రమలో కూడా మంచి చిత్రకవిగా అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న మిత్రులు శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు. చాలా పరిశోధనాత్మకమైనటువంటి మీ పరిశోధన దేని మీదండి? తెలుగులో లలిత గీతాలు. చాలా తెలుగులో లలిత గీతాల మీద ఆయన పరిశోధన చేసినటువంటి లలిత గీత కవి. ఉగాది అంటే తెలుగు సంవత్సరాది. తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత భాషా సాంస్కృతిక సంచాలకులు మన మధ్యలోనే ఉన్నారు. అయితే తెలుగు భాషా సంస్కృతి మీద నేను ఒక గీతాన్ని రచించి బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాడించి ఒక దర్శకునిగా వెండితెరకెక్కించాను 16 సంవత్సరాల క్రితమే. ఇప్పుడు దాన్ని మీ గుండె తెరకెక్కించే ప్రయత్నం చేస్తాను. తేట తేనెల చిలుకు పలుకునా తెలుగు,
తేట తేనెల చిలుకు పలుకు నా తెలుగు, రాజహంసల కులుకు తలుకు నా తెలుగు, అద్భుత సంస్కృతి విరియు రెమ్మ నా తెలుగు, అమృతధారల కురియు అమ్మ నా తెలుగు, ఆ తెలుగు తల్లికి అభివందనం, అనురాగవల్లికి శ్రీచందనం. నన్నయ్య నవనీత రచన నా తెలుగు, శ్రీనాథు సీసాల శిరసెత్తి వెలుగు, పోతన్న మందార మకరందములనన్ని పోతబోసిన పసిడి బొమ్మ నా తెలుగు, పెద్దనాది కౌల వివిధ ప్రబంధాల ప్రేమగా నర్తించు గుమ్మ నా తెలుగు, వేమన్న గురజాడ అడుగుజాడలు సాగు ఆధునిక అందాల జిలుగు నా తెలుగు, కృష్ణా గోదావరి తరగనా తెలుగు, పెన్నా మంజీర నురగనా తెలుగు, కూచిపూడి నాట్య శోభయే తెలుగు, కోనసీమాలేత కొబ్బరే తెలుగు, శాతవాహన కాకతీయాది యోధులతో ఖ్యాతిగాంచిన బలిమి కలిమినా తెలుగు, వరహాల వరిచేల అన్నపూర్ణగా నిలిచి వర్ధిల్లు వెయ్యేళ్ల వైభవం నా తెలుగు. బాగుంది. మన తెలుగు భాషని ప్రపంచ భాషా శాస్త్రవేత్తలే సంగీత భాషగా తీర్మానించారు. ఎందుకనంటే మన భాషలోనే సంగీత వాద్య పరికరాలు ఉన్నాయి. గుడింతాలలో కనబడు సంగీత వాద్యాలు, అక్షరాలలో వినబడు అమృత మధుర నాదాలు, తలకట్టే సన్నాయి దీర్ఘమే ఏక్తార, గుడి కొమ్ము కుడి ఎడమల తబల, గుడిస్తేకి కొమ్మిస్తేకు, గుడి కొమ్ము కుడి ఎడమల తబల, కొమ్ము దీర్ఘమే వీణ వట్రుసుడి తంబురా, ఈత్వమే మ్యాండిలీను ఔత్వమే సాక్సోఫోను, ఐత్వమే వేణువు విసర్గ శంఖము, యత్వము యాత్వము వాయులీనము, యత్వము ఇది కమాను, యత్వం ఏత్వము వాయులీనము, వత్వం మృదంగం ఓత్వం జలతరంగిణి, సున్నాయే ఘటము ఈ చిహ్నాలకు ప్రణామము, గుడింతాలలో కనబడు సంగీత వాద్యాలు, అక్షరాలలో వినబడు అమృత మధుర నాదాలు. అందుకనే మన భాష మీద సంగీత ముద్ర కాదు, సంగీతం మీదే మన భాష ముద్ర ఉన్నది. కోమల స్వరములు కులుకులలుకు భాష, అమృత స్వరాలతో అలరు భాష, గంభీర సుస్వర గాన గమక భాష, సమ్మోహన స్వర సరస భాష, సుమధుర స్వరముల శృతుల కృతుల భాష, మంగళ స్వరముల మసృణ భాష, సదమల మృదుతర సలలిత స్వర భాష, వేదస్వరాలతో వెలుగు భాష, మనిషి స్వరమును సరిజేయు మంత్ర భాష, రాలు కరిగించు జీవస్వరాల భాష, త్రుళ్ళు సప్తస్వరాల చెక్కిళ్ళపైన, త్రుళ్ళు సప్తస్వరాల చెక్కిళ్ళపైన, తీయగా సంతకము చేయు తెలుగు భాష, త్రుళ్ళు సప్తస్వరాల చెక్కిళ్ళపైన, తీయగా సంతకము చేయు తెలుగు భాష. అటువంటి ఈ భాషలో ఉన్న ఈనాటి రసవత్ కవులను కవయిత్రులను ఇక్కడకు ఆహ్వానించి భాష ద్వారా సంగీత సంస్కృతులను, సాహిత్యంలో ఉండేటువంటి విశేషాలను మళ్ళీ సమాజానికి తెలియజేయాలని అద్భుతమైనటువంటి పరమసుందరంగా ఇక్కడ వాతావరణాన్ని ఏర్పాటు చేసి చక్కని చెట్టు వేసి ఇంత కళామయంగా ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్ది తెలుగు వసంత వేదికని ఏర్పాటు చేసినటువంటి భక్తి టీవీ వారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.